హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బును అండ్ మీ అండ్ వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. వ్లాగ్లో అమ్మని ఎందుకు చూపిస్తున్నాను అంటే మరంతా లైవ్లీగా రెడీ అయింది చక్కగా దసరా రోజు. మా బున్నుగాడేమో ఫుల్గా అరుస్తున్నాడు, వాడికి ఆకలేస్తుంది. అదిగోండి మా పూజ అయితే అయిపోయింది. ఇది ఈవినింగ్ పూజ అండి, పొద్దున పూజ కాదు. సో పొద్దు నుంచి చాలా బిజీగా ఉండి వ్లాగ్ అయితే తీయలేదన్నమాట. సో నేను ఇంకా అమ్మ బాబా గారి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఈరోజు థర్స్డే కదా, జనరల్గా అయితే మార్నింగ్ వెళ్తూ ఉంటాను. బట్ ఇవాళ బీయింగ్ దసరా చాలా చాలా ఆక్యుపైడ్గా ఉన్నాము. వెహికల్స్కి పూజ, బున్నుగాడు కొంచెం క్రాంకీగా ఉన్నాడు. సో ఎనీవేస్ ఈవినింగ్ అయిపోయింది. టెంపుల్కి వెళ్ళి వచ్చే వరకు నా ఈవినింగ్ ఎలా గడుస్తుందో చూస్తూ ఉండండి. బున్నుబాబు హోమ్ చొచ్చున్నాలే. బున్నుబాబుకి ఎవరు హాయ్ చెప్పారు ఇప్పుడు? ఎంతమంది హాయ్ చెప్తున్నారే? నీకే నాకంటే ఎక్కువ మంది హాయ్ చెప్తున్నారు బున్నుబాబు. నేను నిప్పు తీయాలని ఉంది కానీ నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నావు, దీపాల దగ్గరికి. సరే ఫుడ్ తిను, ఫుడ్ ఫినిష్ చేయి. ఈ టైర్ని గుర్తుపట్టారండి, నిన్న మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ముసలి టైరు. దీన్ని ఏదో మెడల్లాగా తెచ్చి ఇక్కడ ఎందుకు పెట్టాడో నాకు అర్థం కావట్లేదు నాగరాజ్. మరి ట్యూబ్లైట్ చుట్టూ ఈ తూనిగలండి, వర్షాకాలంలో మామూలుగా చిన్నప్పుడు వర్షాలు పడేటప్పుడు వచ్చాయి కదా, వాటిల్ని చూసి కూడా ఈ బున్నుగాడికి ఎమా జలసి అసలు గొంతు చించుకుని అరుస్తున్నాడు. అవి ఎందుకు వచ్చినాయి ఇంట్లో కానీ. ఇప్పుడేమో మేము ఎక్కడికి వెళ్తున్నామని కంగారు వీడికి. టెంపుల్కి వెళ్తున్నానండి, అనుకోకుండా ఇన్నోవా డ్రైవ్ చేయాల్సి వస్తుంది. మామూలు టైంలో అయితే హ్యాపీ ఎంజాయ్ చేస్తాను రైడ్ని, కానీ ఈ చీర కట్టుకున్నప్పుడు మటుకు ఆ కుర్చీళ్ళు ఎక్కడ అడ్డం పడతాయో కాళ్ళ కింద అని భయం వేస్తూ ఉంటుంది. సకల కార్యమనోవాంఛా ఫలసిద్ధిరస్తు సకల కార్యదిక్ విజయప్రాప్తిరస్తు తదాస్తు. నేను రెగ్యులర్గా వెళ్ళే బాబాగారి టెంపుల్ అండి. సో ఇవాళ దసరా అవడంతో చాలా స్పెసిఫిక్గా సమాధికి మాత్రమే పూజ చేస్తామని చెప్పారు. నేను మామూలుగా దసరా టైంలో ఎప్పుడు వెళ్ళలేదు, ఇవాళే ఫస్ట్ టైం వెళ్ళడం జరిగింది. సో బేసిక్గా ఫస్ట్ అయితే అర్చన చేయించేసుకున్నామండి. అండ్ ఆఫ్టర్ దట్ అమ్మని కూర్చోబెట్టేసి ప్రదక్షిణాలు చేసుకున్నాను. బాబాగారి ఏకాదశ సూత్రాలండి, వెళ్ళినప్పుడల్లా టైం ఉంటే మాత్రం చదువుతూ ఉంటాను. అండ్ బ్యాక్ సైడ్ పోర్షన్ ఇది. మీరు ఇంతకుముందు వ్లాగ్స్లో కనుక రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ చూసారా దత్తాత్రేయ స్వామి అండ్ అదిగోండి రాముల వారి పటం. చాలా అందమైన ఫ్రేమ్స్ అనమాట ఇవన్నీ. అండ్ అగైన్ మామూలుగా అయితే రైట్ టర్న్ తీసుకుని రౌండ్ పూర్తి చేస్తాను. లెఫ్ట్ సైడ్ అమ్మవారిని పెట్టారండి. మరి దసరా టైం కదా, ఈరోజు దసరా అది కూడా. అండ్ నేను ఎప్పుడు ఈ టెంపుల్కి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఈ ప్లేస్కి అయితే మామూలుగా అన్నదానం లేదంటే ఇంకేదైనా సత్యనారాయణ వ్రతాలు అట్లా ఉంటే తప్పితే వెళ్ళనండి. అసలు ఒకసారి నాతో పాటు మీరు కూడా చూడవలసిన అమ్మవారు. చాలా అందంగా ఉన్నారు కదా, చాలా లైవ్లీగా. దసరా రోజు ఇలాంటి దర్శనం చాలా మంచిగా అనిపించింది. అండ్ నా ఫేవరెట్ పులిహార ప్రసాదం తీసుకుని బయలుదేరా. ఈరోజు పొద్దున కామెడీ అయిందండి. ఈ స్వస్తిక్ గుర్తు రాయడానికి రకరకాల సింబల్స్ వేసి తొడవడం మళ్ళీ రాయడం. అంటే 1 year గ్యాప్ ఇస్తే అలా అయిపోతామో ఏంటో పడుచి. చిన్నప్పుడు చక్కగా రాసేదాన్ని, ఫుల్ నవ్వుకున్న తర్వాత ఏంట్రా బాబు స్వస్తిక్ రాయడం రాలేదు నాకు అని. ఈ అపార్ట్మెంట్ అండి మా మావయ్య ఉండేవాళ్ళు అనమాట, మా ప్రేమ్చంద్ మావయ్య, బ్యాంక్ మేనేజర్ ఆయన. సో అయితే బాగున్నావా? అప్పటి నుంచి ఇదే గణేశుడు అండి, అప్పుడు కూడా దండం పెట్టుకుని వెళ్తూ ఉండేవాళ్ళము. సో 103లో ఉండేవాడు అనమాట. ఆ రోజు పలకరించారు కదా అతను. అవును హ్యాపీ దసరా అన్న. సో బేసిక్గా అండి మమ్మీ ఫ్రెండ్ లక్ష్మి ఆంటీ అని చాలా క్లోజ్ నాకు మమ్మీకి. అయితే ఈ అపార్ట్మెంట్కి మమ్మీతో తోడుగా వచ్చి మావయ్య వాళ్ళ ఫ్లాట్కి వస్తూ ఫైనల్గా ఆంటీ కూడా పైన కొనుక్కున్నారు. ఇప్పుడు మావయ్య వాళ్ళు లేరు కానీ ఆంటీ అంకుల్ పైన ఉన్నారండి. సో ఈరోజు దసరా కాబట్టి ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాము. ఇది నీ ఫేవరెట్ లిఫ్ట్ కదమ్మా? క్లోజింగ్ లిఫ్ట్ అయితే ఎక్కేదాన్ని కాదు. అవును, ఇప్పుడు అదే చెప్పాను, మావయ్య గుర్తొస్తారు ఇంట్లోకి రాగానే. సో మా మావయ్య అండి కింద ఉండేవాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో, ఆంటీ వాళ్ళేమో ఇక్కడ 3rd కొనుక్కున్నారు అనమాట. స్టైల్గా చాలా కాన్ఫిడెంట్గా 3rd floor అనుకుని దిగామండి, 4th floorకి వచ్చాము. సో కిందకి ఇంకొక స్టెప్పే కదా అని దిగిపోతున్నాం అనమాట. పైగా నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఆ ఫ్లాట్ అంటున్నాను. ఇంటి దిగడం చాలా ఈజీగా దిగుతుందంటండి మా మమ్మీ. అందరికీ ఈజీగా దిగడం, ఎక్కడమే కష్టం.
అబ్బా ఇంటి ముందు ముగ్గులు విత్ ఆల్ ఫ్లవర్స్ ఫుల్ దసరా కళంతా కనిపిస్తోంది. హాయ్ ఆంటీ. కాదు, ప్రతి దసరా మీరు వచ్చి జమ్మాకి ఇచ్చి హగ్ చేసుకుంటే ఈ దసరా మేము వచ్చి హగ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాం. మమ్మీ గుడికి నేను బయలుదేరంగానే నేను ఆంటీని కలవాలంది. నిజంగా ఆంటీని కలవాలి రోజు అంటే గుడికి వెళ్ళి వెళ్దామని చెప్పాను. అంటే ఒక్క మేజర్ ఓన్లీ డిఫరెన్స్ జమ్మాకి తేలేదు మేము. బంగారం తేకుండా వచ్చామంటున్నా. అవునా, ఇవ్వండి వాటేసుకుందాం. కళ్ళు కళ్ళు తగ్గినాయా? ఏ పాపం కళ్ళు చిన్నగా ఉన్నాయి. ఉబ్బింది ఇట్లా. ఏ అంకుల్ ఎక్కడ? వెర్ ఇస్ అంకుల్? హ్యాపీ దసరా అంకుల్. అదిగోండి మా చారి అంకుల్ అండి. ఎవ్రీ దసరా కంపల్సరీ వచ్చి పాపం కలుస్తారు ఎవ్రీ టైము. బట్ ఈసారి మేమే వచ్చాం. అంకుల్ చాలా గట్టిగా అనుకుని వీ వాంటెడ్ టు కమ్ టుడే, దసరా రోజు వెళ్దాము అని చెప్పి. యాక్చువల్గా నిన్నటి వరకు జర్నీస్ మేము ఫుల్ టయర్డ్. అవునా, దివాళీకి వచ్చేయండి ఆంటీ, చక్కగా దీపం పెట్టేసి. ఓ వావ్ నైస్. అంటే గట్టిగా దీవించండి ఆంటీ. థ్యాంక్ యూ అంకుల్. అవునా, థ్యాంక్స్ ఆంటీ. నేను సేమ్ ఇదే చేశాను ఆంటీ. కుంకుమ హాల్లో పెట్టావు. అన్ని టైమ్స్ లో దేవుడి రూమ్ లోకి వెళ్ళలేక అటు ఇటుగా అందుకే ఇక్కడ వెళ్తాను. ఇప్పుడు దొరకదు మనకు అక్కడ ఇక్కడ. బెంగళూరులో చూసాను. మంచిగా ఆరోగ్యం వచ్చిన వాళ్ళని చెప్తున్నాం. ఆరోగ్యం ఐశ్వర్యం అని చక్కగా నా పుస్తకాలు మార్పించాలి రోజు ఒకసారి అంటానే ఉంటావు. రావులే, అయ్యో వస్తా వస్తా. మొన్ననే మార్చాం పక్కింటి ఆవిడది. ఇలా చేయిస్తారండి ఇప్పుడు ట్రైనింగ్. 30 గ్రామ్స్ అయిపోతుందా? హలో, ప్రేమలాల్లో మార్చాము. 30 గ్రామ్స్ అయిపోతుంది అంటే పిఎస్జీ కరెక్ట్ అండి. పిఎస్జీ కరెక్ట్. మీరు తెచ్చుకోండి గోల్డ్. ఇదే 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 తీసుకుంటా. ప్రమిళ కర్ర నాకు ఒకటి చాలే. కార్లో చిన్న తీసుకోవాలి. కలర్ కదా సరే, ఎప్పుడు మార్చుకుంటాం? ఎప్పుడైనా మార్చుకుంటాం. సో అయిపోయిందండి లక్ష్మి ఆంటీ. నాకు ఎలా అంటే ఒక మదర్లీ ఫీల్ ఆవిడని చూస్తే. సో ఇవాళ ఫెస్టివల్ కదా అని చెప్పి పలకరిద్దామని వచ్చాను. పాపం ఈ మధ్య కళ్ళ ఆపరేషన్ చేయించుకున్నారనమాట. ఆపరేషన్ అయిన వెంటనే వస్తే ఇన్ఫెక్షన్స్ ఎందుకని చెప్పి ఆగాను. ఇప్పుడైతే చాలా ఫ్రెష్గా బాగున్నారు. సో ఇంతటితో ఇవాళ వ్లాగ్ ముగిస్తున్నాను. మన వీడియోస్ అండ్ వ్లాగ్స్ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటానే, బాయ్.